నేను మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద. నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి చెప్పండి. రావడం అది ఆయనకి మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను. బస్ ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే అడిగేయాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కాదు, ఒకటి కాదు, ఒక క్యారెక్టర్ ఏంటి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్ గా వస్తుంది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది 100%. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా. 200% వస్తున్నా. 200% మెగాస్టార్ భారతరత్న వస్తుంది, తీసుకో. అవును, ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మన 4-5 మీటింగ్లు పెట్టాడు. గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. సార్, నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలు, కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న. మీకు అర్థం కావట్లా, ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉంది అన్నట్టు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడతాడు మాట్లాడుతున్నారు. కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసర్లను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది. కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంతిపట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా నుంచొని దూరం నుంచొని ఉంటారు. అవును, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలికులు, కొలీగ్స్. అదే ఫ్యూడలిజం లేదు. హెడ్ మాస్టర్కి మాస్టర్కి తేడా ఏముంటది? ఏం లేదు. వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది, ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటాను నేను. అదే అంటే ఏం లేదు, ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, దాని తాలూకు ఇంపాక్ట్, దాని తాలూకు ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి, జనంలోకి పంపించాలి, జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి. ఒరే నాయన, గతంలో ఇది, ఇప్పుడు ఇది, మీరు ఆలోచించుకోండి. పదవుల రంగాలు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు. పదవి వచ్చిన ప్రతి ఒక్కడికి పదవి అనేది అలంకారంగా కూడదు. AK-47 గన్నిస్తే అవకాశాన్ని గన్తో టక్ 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 కాల్చి చేస్తుండాలి. శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవి. కరెక్ట్. శత్రు శేషాన్ని నాశనం చేయకుండా పదవ రంగాలు ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కాదు, యుద్ధం చేయడానికి ఏదో ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది. AK-47 మీ చేతిలో పెట్టారు. AK-47 చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు, AK-47తో శత్రువులను కాల్చేయమని చెప్తున్నారు. కాల్చండి మీరు. కాదు మీరు, నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూసాను, అన్ని పుస్తకాలు, ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా? నాకు ఇష్టమైంది అదే అన్న. అవునా? నేను రోజు 4-5 పేజీలను ఏదో బుక్ చదువుకుంటాను, నాకు ఇష్టం. అదే మీ మాటకారితనం కదా నా బుక్ చదివితే. ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్రన్న. పెద్ద వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న. వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్నా. మన చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది. అవును, నోకియా. ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోన్ ఎందుకు లేదని? ఇప్పుడు ఎన్నో మారిపోయి కదా. యాపిల్ ఫోన్ ఇప్పుడు 16వ వెర్షన్. అవును, ఆ యాపిల్ ఫోన్ రాగాలి అక్టోబర్లో వస్తుంది, సెప్టెంబర్లో అక్టోబర్లో. ఒక 1 మంత్ నుంచి నాకు ఫోన్ కావాలి, ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం? అప్డేట్ చేస్తాడు. మనం కూడా అప్డేట్ కావాలన్నా. మనం యాపిల్ ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి. మనిషి అప్డేట్ కాకపోతే ఎవరు పట్టించుకుంటాడన్నా? మేము 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి, చాలా సెంటిమెంట్ అండి. ఆ ఫోన్ రాగానే నాకు బ్లాక్ బస్టర్ వచ్చిందండి, ఆ ఫోనే వాడతానండి అంటే కుదరదు. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి. చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద వాళ్ళు బీరమస్తాన్ రావు వాళ్ళు డైరెక్షన్ చేశారు. ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదండరామరెడ్డి గారు నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కోదండరామరెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు. ఈరోజు ఎవడు
ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బస్టర్. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే కొన్ని వందల వేల కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కావాలి బ్లాక్ బస్టర్. అవును. అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తువుని తీసుకురావాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్లేనన్నా, ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వాల్యూ విషం అవుద్ది కదా మరి. విషాన్ని వేసుకుంటాం. అందుకే కదా expiry మేము డబ్బులు date పెట్టుకున్నాం ఏదో పొరపాటున మర్చిపోయాం, ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పనిచేస్తున్న వేసుకుంటే ప్రాణం పోద్ది. అట్లాగే అప్డేట్ కాని వాళ్ళు డేంజరస్, అంతేగా వాస్తవం కదా. ఫెంటాస్టిక్. అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎవడైనా కసితో ఉన్నడితో పని చేయాలన్నా, అవును, రిలాక్స్ అయినడితో పని చేస్తే ఎందుకు చేయాలి? ఏం చేస్తావు అసలు? రిలాక్స్. నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి, నేను బ్లాక్ బాస్టర్, నేను చెప్పింది జరగాలి, మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది. నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ వచ్చినా ఉండదు రాదు. నేను చెప్పింది జరగాలి, మనం చెప్పిందే జరగాలి. నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు. మనందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నెంబర్ 1 ఉన్నారు. ఉదాహరణ అదానీ కంపెనీ కానీ, అంబానీ కంపెనీ కానీ, ఏదైనా కానీ టీం వర్క్ అనేది గొప్పదన్నా. నేను ఒక్కటి చెప్పింది జరగాలి, మీరందరూ చేయండి అంటే ఒకటేనన్న జీవితంలో. సింహాలన్నీ ఉన్నాయన్న, ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయన్న, 2 ఫైటింగ్ పెట్టాం. ఎవరు గెలుస్తారా? నిజం చెప్పు సింహాలు కదా. ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒకరిని కెప్టెన్గా పెట్టి, ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు ఒక దమ్మున్నాడై ఉండాలి. కరెక్ట్. సింహాలందరికీ వాడు కెప్టెన్, సింహాలన్నీ ఉంటాయి. గాడిద మీరందరూ వెనక్కి తిరగండి, నన్ను సింహాలను వెనక్కి తిరుగుతాయి. ఈ సింహం మీరు అన్నీ వెనకాల అది గుర్తుపెట్టుకో. అంటే నడిపించే నాయకుడు, శాసించేవాడు, హీరో వాడు, అది ఉండాలి. వాస్తవా కాదు అది 100%. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు, ఏ విధంగా నడిపించే కెప్టెన్, ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం, ఆయన కరెక్ట్గా ఉండాలి. అవును. ఎంతమంది పక్కన ఏమున్నా కానీ లైవ్ లాగ్ వెళ్ళిపోతాడు కదన్నా. అవును, 100% లాగ్ నువ్వు అద్భుతం, ది బెస్ట్ ఒక డైరెక్టర్, పీక్ డైరెక్టర్ ఒకరిని పెట్టి, ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి, అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ అని పెట్టి, ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి, అద్భుతమైన టీంని పెట్టి, పేర్లు ఎందుకులే, ఒక హీరోగా పెట్టి సినిమా సాటిద్దా? కాదండి, మీరు కూడా మొహమాట పడితే బాధపడకూడదా? అదే అంటే సెటప్ ని బట్టి హీరో ఉండాలి. అదే హీరో దమ్మున్నాని పెట్టి అందరు కొత్త పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. అంతే కదన్నా, ఏముంది ఇప్పుడు 100% చెప్పినవన్నీ చెప్పాను కదా. ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడినా ఇదే మాట అంటాను, మీరు మాట్లాడే మాటలన్నీ అక్షర హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.